చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. విశాఖలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో రైతాంగ పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. ఏపీలో యూరియా కొరత ఉందన్నారు బొత్స. చేతికి వచ్చిన పంటను అమ్ముకుందామంటే రైతులకు గిట్టుబాటు ధర లేదన్నారు. పంట వేసే ముందు దానికి కావాల్సిన ఎరువులు వచ్చి యూరియా కోసం ఎంత కొట్లాడైందో, ఎంత వాళ్ళు ఇబ్బంది పడ్డారో, ఎంత ధైర్యంగా వాళ్ళు వచ్చి మరి బ్లాక్ మార్కెట్ లో కొనుక్కొని వాళ్ళు పంట పండించారో మనం చూస్తాం. ఆ పంట వచ్చి చేతికి వచ్చిన తర్వాత ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చి అధిక వర్షాలు రావడంతో కొంతవరకు నష్టపోతే ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి. అలా ఆదుకుని కనుచూపు పేరలు ఆదుకునే పరిస్థితులు ఎక్కడ కనపడాలి. కొన్ని చేతికి వచ్చిన పంటని అమ్ముకుందాం అనుకుంటే గత 7-8 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని పరిస్థితి గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా రైతులు చూస్తున్నారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఒక పంట కాదు, 2 పంట కాదు, ఒక అరటి కాదు, ఒక మొక్కజొన్న కాదు. ఎందుకు మీరు మొక్కజొన్నకు సంబంధించిన మార్కెట్ ద్వారా కేంద్రాలను ఎందుకు మీరు ఏర్పాటు చేయట్లేదు? ఇప్పటికే 2200, 2300 అమ్మవస్తున్నది 1500, 1400, 1600 అమ్ముకునే మరి దుర్భర పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది, మన ప్రాంతంలో ఉంది. ఇప్పటికే రైతు వచ్చి పక్క చెప్పుకునే పరిస్థితిలో ఉంటున్న ఈ నేపథ్యంలో ఏమిటి మీ అలసత్వం? ఏ మంత్రి గారు ఆలోచన చేయండి. మీరు ఈ ప్రాంతానికి చెందినవారే కదా. ముఖ్యమంత్రి గారి కంటే అక్కర్లే, ఎందుకంటే వాళ్ళకి రైతు సమస్య అక్కర్లే. ఎంతసేపు పెద్ద బడాబాబుల గురించి ఆలోచన చేస్తుంటారు. విశాఖపట్నంలో ఎక్కడున్నాయి, ఏ ప్రాంతంలో భూములు ఉన్నాయి,